హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్టర్ విజువల్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి బేసిక్ యూనిట్స్ ఎలా సెట్ చేయాలి అండ్ పేజ్ సెటప్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. సో ప్రజెంట్ క్లాస్ 2లో వచ్చేసి మనం ఆటోక్యాడ్ కమాండ్స్. సో టోటల్గా ఆటోక్యాడ్ కమాండ్స్ వచ్చేసి మనకి 50 వరకు ఉంటాయి. సో వీటిలో ఫస్ట్ ఏంటంటే ఈ సెకండ్ క్లాస్లో మీకు 1 to 5 వచ్చేసి ఎలా చేయాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ మనం కమాండ్స్ అని చేయకన్నా ముందు మనం బిఫోర్ సెట్టింగ్స్ చేయాల్సింది ఏంటిది అంటే ఈ 4 కమాండ్స్ మనం 4 ఆప్షన్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఇన్పుట్స్ అనేది ఈజీగా చేయగలుగుతాం. సో ఫస్ట్ వచ్చేసి F3 మీన్స్ ఓ స్నాప్ సెట్టింగ్స్. సో మనకు ఫస్ట్ పేజ్ సెటప్ అండ్ యూనిట్ సెటప్ రెండు అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి F3 అనే ఆప్షన్ ఉంటుంది. F3 ఆప్షన్ ఆన్ అండ్ ఆఫ్. సో ఈ ఆప్షన్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఏదైనా ఒక లైన్ ఆర్ రెక్టాంగిల్ ఎనీ ప్లాన్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు పర్టికులర్ ఒక ఎండ్ పాయింట్ ఆర్ మిడ్ పాయింట్ ఆర్ సెంటర్ పాయింట్, సో ఇలాంటివి అన్నీ మనకి ఆప్షన్లో చూపించాలి అండ్ సెలెక్షన్ చేయాలి అంటే ఇవన్నీ ఆన్లో ఉండాలి మనకి. సో నేను ఇక్కడ సెలెక్ట్ ఆల్ చేసుకుంటాను అండ్ ఓకే. సో దీంట్లో వచ్చేసి మనకి F3 వచ్చేసి ఆన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి F7. సో F7 అంటే మీకు ఈ గ్రిడ్ లైన్స్ అనేది F7 ఆన్ అండ్ ఆఫ్. సో ఎవ్రీ టైం మీరు F7 క్లిక్ చేస్తే మీకు ఆన్ అండ్ ఆఫ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో మీకు కన్వీనియంట్ కావాలి అంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదు మీకు గ్రిడ్లోనే సూటబుల్ అవుతుంది మీ డ్రాఫ్టింగ్ దానికి దేనికైనా అంటే ఆన్లో చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్థో ఆన్ అండ్ ఆఫ్. ఆర్థో ఆన్ మీన్స్ మీకు ఏదైనా లైన్ ఆర్ ఎనీ లైన్ స్ట్రైట్ లైన్ లేదంటే క్రాస్గా లైన్ రావాలి అంటే మీకు ఆర్థో ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి. ఆర్థో ఆన్ ఉంటే మీకు లైన్ స్ట్రైట్ వస్తుంది, ఆర్థో ఆఫ్ ఉంటే లైన్ మీకు యాంగిల్గా క్రాస్కి వెళ్తుంది మీకు. ఓకే, సో నేను ఆర్థో ఆన్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ ఇన్పుట్ మీన్స్ సో నేను ఏదన్నా కమాండ్ ఏదన్నా ఎంటర్ చేస్తున్నాను యూనిట్స్, సో మీకు ఇక్కడ ఇది కింద వచ్చేదాన్ని కమాండ్ బార్ అంటారు. సో లేదు మీకు ఇక్కడ కాకుండా ఈ స్క్రీన్ మీద రావాలి, సో అప్పుడు ఏం చేయాలంటే F12 ఆన్ చేయాలి. F12 ఆన్లో ఉన్నప్పుడు మీకు ఏదైనా యూనిట్స్ చూడండి, ఇక్కడ ఇంతకుముందు ఈ కమాండ్ బార్లో వచ్చేది ఇప్పుడు ఈ స్క్రీన్ మీద వస్తుంది. సో డైనమిక్ ఇన్పుట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే మీకు ఏంటంటే ఆన్ చేసుకుంటేనేమో స్క్రీన్ మీద మనం టైప్ చేసేది ఏదైనా కానీ డిస్ప్లే అవుతుంది, ఆఫ్ చేసుకుంటేనేమో కింద వచ్చేసి కమెంట్ బార్లోకి వస్తుంది మనం. ఓకే, సో ఇవి మనకి 4 అనేది ఇంపార్టెంట్. గ్రిడ్ అనేది మీకు కన్వీనియంట్ బేస్ చేసుకుంటుంది. ఆర్తో అనేది ఏదైనా లైన్స్ ఆర్ లైన్ బేసికల్గా లైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో లైన్ స్ట్రైట్గా డ్రా చేయాలి అంటే ఆర్తో ఆన్ ఉండాలి, లేదు క్రాస్గా చేసుకోవాలంటే ఆఫ్లో ఉండాలి. అండ్ F12 వచ్చేసి మీకు డిస్ప్లే మీద చేయడానికి. స్నాప్ సెట్టింగ్ వచ్చేసి ఆ లైన్ కానీ ఎనీథింగ్ ఒక ఆబ్జెక్ట్ క్లిక్ చేసుకొని మూవ్ చేసుకున్న పర్టికులర్ పాయింట్ మీకు సెలెక్ట్ అవ్వాలి అంటే ఓ స్నాప్ సెట్టింగ్స్ అంటే ఆబ్జెక్ట్ స్నాప్ సెట్టింగ్స్ ఆన్లో ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ కమాండ్స్. సో ఫస్ట్ కమాండ్ వచ్చేసి లైన్. సో లైన్ షార్ట్ కట్ కీ వచ్చేసి L ఎంటర్. ఓకే, సో స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. సో స్పెసిఫై ఈ ఏరియాలో మీరు ఎక్కడైనా కానీ పాయింట్ క్లిక్ చేసుకోవచ్చు. సో వాల్యూ చూడండి, సో ఇక్కడ మనకి యాక్సెస్ ఉంది, ఇక్కడ X యాక్సిస్ Y యాక్సిస్ అని కనిపిస్తుంది. సో ఈ డైరెక్షన్ X యాక్సిస్, టాప్ డైరెక్షన్ Y యాక్సిస్, ఈ డైరెక్షన్ -X, ఈ డైరెక్షన్ -Y. ఓకే, సో నాకు ఈ డైరెక్షన్లో 600 కావాలి. ఓకే, సో ఆల్రెడీ నేను పేజ్ సెటప్ చేశాను కాబట్టి మీకు ఈ ఏరియా ఈ లైన్ చిన్నగా కనిపిస్తుంది. సో నేను జూమ్ అంటే మౌస్ స్క్రోల్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను పైన చూపించి నేను -600 ఇస్తాను. చూడండి లైన్ కిందికి వచ్చింది ఎందుకంటే నేను -Y వాల్యూ ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇటు సైడ్ చూపించేసి -400 ఇస్తాను, ఎందుకంటే డైరెక్షన్ తీసుకుంటుంది ప్లస్ యాక్సెస్ వాల్యూ అంటే మైనస్ వాల్యూ కూడా కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇలా లైన్స్ అనేది ఇలా డ్రా చేయాలి. సో ఇంకొకటి ఏంటి అంటే సో ఏదైనా కమాండ్ని క్లోజ్ ఆర్ ఎంటర్ చేయాలంటే ఎస్కేప్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంటర్. సో నేను లైన్ తీసుకుంటాను, మనకి ఇలా ఆప్షన్ వస్తుంది. ఓకే, సో నేను 600 ఎంటర్
అండ్ అగైన్ డబల్ ఎంటర్ అంటే నెక్స్ట్ ఎంటర్ చేస్తే కమాండ్ క్లోజ్ అవుతుంది. అండ్ అగైన్ మీకు సేమ్ కమాండ్ రిపీట్ అవ్వాలి అంటే అగైన్ ఎంటర్ ఆర్ స్పేస్ బార్. సో ఈ రెండిట్లో ఏదైనా క్లిక్ చేస్తే మీకు కమాండ్ అనేది రిపీట్ అవుతుంది. సో నాకు ఇక్కడ లైన్ కంటిన్యూ కావాలి. సో నేను ఆల్రెడీ క్లోజ్ చేశాను. సో ఇప్పుడు నేను కంటిన్యూ చేయాలి. సో నేను F3 ఆన్లో ఉంటే మీకు ఇక్కడ ఈ రెక్టాంగిల్ ఎండ్ పాయింట్ అనేది చూపిస్తుంది. సో అగైన్ నేను 600 ఓకే. సో ఇది లైన్. సో లైన్లో కూడా ఇంకోటి ఏంది, ఆర్తో ఆన్ ఉంది కాబట్టి మీకు లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. సపోజ్ నేను ఇప్పుడు ఆర్తో ఆఫ్ చేస్తాను, చూడండి ఆర్తో ఆఫ్ అయిపోయింది. లైన్ మీకు లైన్ అనేది క్రాస్గా చూపిస్తుంది, స్ట్రైట్గా రాదు. సో స్ట్రైట్గా లైన్స్ డ్రా చేయాలి అంటే ఆర్తో మస్ట్గా ఆన్ ఉండాలి. ఓకే. సో దీంట్లో ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఈ లైన్ని సపోజ్ నేను 1000 mm డ్రా చేయాలి, దట్టు 45 డిగ్రీ యాంగిల్తో డ్రా చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 55 చూపిస్తుంది చూడండి, 55 degrees. సో నేను దాన్ని హైలైట్ చేయాలి అంటే ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, ట్యాబ్. సో యాంగిల్ 45 అండ్ అగైన్ ట్యాబ్. సో మనకి లెంత్లోకి వస్తుంది. సో అప్పుడు 1000 ఎంటర్. సో ఈ డైరెక్షన్లో మీకు పర్టికులర్ అక్కడ 72 degrees అని చూపిస్తుంది, లేదు నాకు 90 degreesలో కావాలి. అండ్ అగైన్ ట్యాబ్ 90 ట్యాబ్ అండ్ 1500. సో సమ్ వాల్యూ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. సో లైన్ స్ట్రైట్ లైన్ అండ్ యాంగులర్ మీన్స్ మీరు ఆర్తో ఆఫ్ చేస్తే బై డిఫాల్ట్ అది క్రాస్గానే వస్తుంది లైన్. సో మీకు స్ట్రైట్ లైన్స్ కావాలి అంటే మీరు ఆర్తో ఆన్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇది వచ్చేసి లైన్స్. సో నెక్స్ట్ వచ్చేసి పాలీలైన్. సో లైన్స్లో మీకు ఆల్రెడీ చూసింది ఏంటి అంటే ఇప్పుడు నేను ఇలా లైన్స్ డ్రా చేసుకుంటూ వెళ్ళాను, ఆర్తో ఆఫ్లో ఉంది కాబట్టి మీకు ఇలా క్రాస్ వస్తుంది. ఓకే. సో ఎంటర్. నాకు ఈ లైన్స్ అనేది ప్రతి ఒక్కటి ఇండివిజువల్ లైన్స్, అవునా, ఇండివిజువల్ లైన్స్. సో లేదు నాకు గ్రూప్లో కావాలి ఈ లైన్స్ అన్ని, అప్పుడు ఆప్షన్ ఏంటి అంటే మీన్స్ సింగిల్ లైన్గా కావాలి. పాలీలైన్ షార్ట్ కట్ కీ వచ్చేసి PL ఎంటర్. సో సేమ్ దీంట్లో కూడా యాక్సిస్ ఉంటుంది, X యాక్సిస్, Y యాక్సిస్, -X -Y. ఓకే. నేను ఆర్తో ఆన్ చేస్తాను. సపోజ్ 600 సమ్ ఏదైనా ఒక వాల్యూ మీకు రిక్వైర్డ్ తగ్గట్టు. ఓకే. సో ఇప్పుడు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయండి, కంప్లీట్ సెలెక్ట్ అవుతుంది. అదే ఇక్కడ మీకు ఇండివిజువల్గా కనిపిస్తుంది. సో లైన్కి పాలీలైన్కి డిఫరెన్స్ ఇది. పాలీలైన్లో బై డిఫాల్ట్గా మనం కంటిన్యూగా డ్రా చేస్తుంటే అది సింగిల్ లైన్ అవుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే అది అన్ని ఇండివిజువల్గా మనకి వాల్యూస్ వస్తాయి. సో నేను ఎంఎంలో ఎందుకు చెప్తున్నాను అంటే మ్యాక్సిమం ఇంటీరియర్ ఫీల్డ్లో ఇన్ మాడ్యులర్ సెక్టర్ ఆర్ ఎనీథింగ్, సో మ్యాక్సిమం మనం యూజ్ చేసేది వచ్చేసి మిల్లీమీటర్స్లోనే ఉంటుంది. సో దానికోసం మీకు మిల్లీమీటర్లో చెప్తున్నాను. లేదు మనం ఫీట్స్ అండ్ ఇంచెస్లో చేసుకోవాలనుకుంటే యూనిట్స్లోకి వెళ్ళి ఇక్కడ టెస్టులు పెట్టుకొని మీరు ఫీట్స్ అండ్ ఇంచెస్ ఒకటి చేసుకోవచ్చు. ఓకే. సో ఇది లైన్, పాలీలైన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్. సో రెక్టాంగిల్కి ఎలా అంటే ఈ రెక్టాంగిల్ తోటి మనకి రెక్టాంగిల్ డ్రా చేసుకోవచ్చు అండ్ స్క్వేర్ కూడా డ్రా చేయొచ్చు. సో నేను షార్ట్ కట్ కీ వచ్చేసి రెక్టాంగిల్ REC. ఓకే. సో అక్కడ మెన్షన్ చేస్తుంది ఏంటంటే స్పెసిఫై ఫస్ట్ కార్నర్ పాయింట్. సో రెక్టాంగిల్లో మనకి 4 కార్నర్స్ ఉంటాయి, అవును. సో 4 కార్నర్స్లో మనం ఏదైనా ఒక కార్నర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 4 కార్నర్స్ ఫస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. సో అక్కడ ఏమడుగుతుంది చూడండి, వాల్యూ ఫస్ట్ 855 అండ్ -841. ఎందుకంటే మౌస్ని మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేసే కొద్దీ అది డైరెక్షన్ X యాక్సిస్ అండ్ కిందకి ఆ కర్జర్ కిందకి ఉంది కాబట్టి -5. సో X వాల్యూ ప్లస్ అండ్ కిందకి వెళ్తున్నాం కాబట్టి మైనస్. సో నేను మొత్తం మౌస్ పైకి మూవ్ చేశాను ఈ మనం సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ పాయింట్ నుంచి, అప్పుడు అన్ని ప్లస్లో ఉన్నాయి. ఓకే. సో నేను 600, 600. ఓకే.
సో ఇది స్క్వేర్గా ఫామ్ అయిపోయింది. మీకు రెక్టాంగిల్ కావాలి, సపోజ్ 900, 450. ఓకే, సో ఇది సెలెక్షన్ ఆప్షన్. అంటే మీకు డైరెక్షన్ అంటే ఒక పేజ్లో ఎలా అయినా మీరు డ్రా చేసుకోవచ్చు. ఆఫ్టర్ లెటర్ మనం దాన్ని మూవ్ చేసుకోవచ్చు, దాని నో ఇష్యూ. అంటే చెప్తున్నాను, అంటే యాక్సెస్లో మీకు వాల్యూ మైనస్ ఇస్తే ఎలా వస్తుంది అనేది. సపోజ్ ఇది పాయింట్ అనుకోండి, సపోజ్ మీకు ఇలా రావాలి, 600 రావాలి. ఓకే, అప్పుడు ఎలా, ఇది వచ్చేసి -x, ఇది వచ్చేసి +y. ఓకే, నేను ఈ డైరెక్షన్లో పెట్టి నేను వాల్యూస్ ఇస్తాను చూడండి. సో ఫస్ట్ వాల్యూ x వాల్యూ అండ్ సెకండ్ వాల్యూ ఇస్ y వాల్యూ. x మీన్స్ హారిజాంటల్, వర్టికల్ మీన్స్ y. సో ఇది బ్లైండ్గా మీరు ఫిక్స్ అవ్వాలి, ఎందుకంటే ఎక్కడ చూసినా మీకు x వాల్యూ y వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వాల్యూ ఈజ్ y, నాకు కావాల్సింది మైనస్లో కావాలి. సో -600 అండ్ అగైన్ +500 కావాలి, ఆర్ 600. చూడండి, సో నా ఫస్ట్ పాయింట్ బేస్ చేసుకొని x వాల్యూ -x వాల్యూ +y వాల్యూ డిపెండ్ చేసుకొని మీకు రెక్టాంగిల్ ఫామ్ అయిపోతుంది, స్క్వేర్. ఓకే, సో ఇది రెక్టాంగిల్. గాట్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కమాండ్ వచ్చేసి సర్కిల్. సో మనం ఆల్రెడీ లైన్, పాలిలైన్, రెక్టాంగిల్ అయిపోయింది, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సర్కిల్. సో సర్కిల్ ఎలా డ్రా చేయాలి అంటే, సో సర్కిల్లో ఫస్ట్ వచ్చేసి మనకి మిడ్ పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో మిడ్ పాయింట్ మీద డిపెండ్ అయ్యి మనం ఏదైనా డ్రా చేయొచ్చు. సర్కిల్ షార్ట్ కట్కి వచ్చేసి సి ఎంటర్. సో స్పెసిఫై సెంటర్ పాయింట్ ఫర్ సర్కిల్. ఓకే, సో ఏదైనా ఎక్కడైనా ఈ ఏరియాలో ఎక్కడైనా కానీ మీరు ఒక పాయింట్ క్లిక్ చేయొచ్చు. సర్కిల్లో మనకి ఏమేమి ఉంటాయంటే, ఒకటి రేడియస్ ఉంటుంది అండ్ డయామీటర్. సో రేడియస్ వాల్యూ ఇచ్చేసి మనం సర్కిల్ డ్రా చేయొచ్చు, అండ్ డయామీటర్ వాల్యూ ఇచ్చి కూడా సర్కిల్ డ్రా చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ డిస్ప్లేలో చూపిస్తుంది రేడియస్ వాల్యూ. సో నాకు రేడియస్ 900 కావాలి, 900 తోటి ఒక సర్కిల్ డ్రా చేయాలి. 900 ఎంటర్. ఒక సర్కిల్ ఫామ్ అయిపోయింది. దీని రేడియస్ వచ్చేసి 900 అండ్ డయామీటర్ వచ్చేసి 2 ఇంటూ రేడియస్, అంతే కదా. సో 2r ఈక్వల్ టు డయామీటర్ ఈక్వల్ టు 2r, అంటే 2 ఇంటూ 900 మీన్స్ 1800 మీకు డయామీటర్ వస్తుంది. సో సేమ్ థింగ్ లేదు, డయామీటర్తోనే డ్రా చేయాలి. సో సి ఎంటర్ అండ్ మెన్షన్ సెంటర్ పాయింట్, స్పెసిఫై రేడియస్ ఆఫ్ సర్కిల్ ఆర్ డయామీటర్. సో ఇక మీకు అడుగుతుంది రేడియస్ ఆఫ్ సర్కిల్ అయినా ఇచ్చి సర్కిల్ డ్రా చేయొచ్చు, ఆర్ డయామీటర్ వాల్యూ ఇచ్చైనా చేయాలి. సో ఇప్పుడు మీకు డయామీటర్ వాల్యూ రావాలి, ఆప్షన్ రావాలి అంటే ఇక్కడ డి ఎంటర్ చేయాలి. సో మీకు ఇప్పుడు డయామీటర్ వాల్యూ అడుగుతుంది, అండ్ అగైన్ 1800 ఎంటర్. ఓకే, సో 2 వేస్, విత్ రేడియస్ అండ్ విత్ డయామీటర్. సో ఈ 2 వేస్లో మీరు ఏదైనా యూజ్ చేసి సర్కిల్ డ్రా చేయొచ్చు. ఓకే, సపోజ్ దీనిలో నేను హారిజాంటల్గా ఒక లైన్ డ్రా చేయాలి, ఇక్కడ వర్టికల్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్స్ అంటే టాంజెంట్స్ పాయింట్స్ వాటిని బేస్ చేసుకోండి, వర్టెక్స్ని. ఓకే, సో ఎల్ ఎంటర్. సో మీకు ఇక్కడ పాయింట్స్ కనిపిస్తుంది చూడండి, క్వాడ్రంట్ పాయింట్. సో ఇవి మీకు ఎక్కడంటే ఈ స్నాప్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, దీంట్లో వచ్చేసి స్నాప్ సెట్టింగ్స్. సో దీంట్లో టాంజెంట్ పాయింట్స్ ఇవన్నీ మీకు చూపిస్తాయి, క్వాడ్రంట్ పాయింట్స్. సో ఇవన్నీ ఆఫ్ ఉంటే మీకు ఇక్కడ సెలెక్ట్ చేయడానికి రాదు. సో అందుకే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ ఆల్. ఓకే, అండ్ F3 కూడా ఆన్ ఉండాలి. F3 ఆన్ ఉంటేనే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. సో లైన్ ఐ ఎంటర్ అండ్ అగైన్ ఎంటర్ ఫర్ రిపీట్ కమాండ్. ఓకే, అండ్ అగైన్ ఎంటర్. ఓకే, సో నెక్స్ట్ సేమ్ కమాండ్. సో మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ పాయింట్స్ మీద సెలెక్ట్ చేసుకోవాలి అలా. ఓకే, సో లైన్, పాలిలైన్, రెక్టాంగిల్, సర్కిల్. సో ఈ 3 అని. సో వేరే వాటిలో కూడా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి సర్కిల్స్లో, 2 పాయింట్, 3 పాయింట్ అని. అవన్నీ మీకు అంతగా అవసరం పడదు, ఎందుకంటే బేసిక్గా మనం డ్రా చేసేదంతా విత్ ఈ రేడియస్ అండ్ డయామీటర్తోనే చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్క్. సో ఏదైనా ఆర్క్ డ్రా చేయాలి అంటే మనకి
ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అనేది ఉండాలి. 3 పాయింట్ ఆర్క్. సో నేను చెప్పేది 3 పాయింట్ ఆర్క్. ఆర్క్లో మ్యాక్సిమం యూస్ఫుల్ అయ్యేది 3 పాయింట్ ఆర్క్. సో దానికి ఏదైనా ఒక ఆర్క్ షార్ట్ కట్ కీ వచ్చేసి ఎంటర్. స్పెసిఫై ఫస్ట్ పాయింట్, స్పెసిఫై సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. లేదు మీకు పర్ఫెక్ట్గా కావాలి అంటే మీరు ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకొని, సో మీకు ఇలా రావాలి ఆర్క్ అనుకోండి. ఎంటర్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. సో ఇలా మనం ఆర్క్ని ఫామ్ చేసుకోవచ్చు. లేదు ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. 900, 450. ఓకే, ఎంటర్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. ఓకే, జస్ట్ మీరు రఫ్గా అయినా డ్రా చేసుకోవచ్చు. ఆర్తో ఆఫ్ చేసుకోండి. ఓకే, సో ఇది ఆర్క్. సో మీకు ఏదైనా డోర్ షేప్స్, డోర్ సింబల్స్ అలాంటి డ్రా చేసేటప్పుడు ఆర్క్ యూజ్ఫుల్ అవుతుంది. అండ్ కొన్ని డ్రాయింగ్స్లలో కూడా మీకు ఎలక్ట్రికల్ లూపింగ్ అలాంటి చేసేటప్పుడు ఆర్క్ యూజ్ఫుల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుంది ఏంటంటే బేసిక్ సెట్టింగ్స్. ఏదైనా డ్రా చేయాలంటే బేసిక్ సెట్టింగ్స్ ఎలా చేయాలి అండ్ ఫస్ట్ 5 కమాండ్స్. సో టోటల్గా మనకు వచ్చేసి 50 కమాండ్స్ ఉంటాయి. సో 50 కమాండ్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు ఎనీథింగ్, ప్లానింగ్, ఎనీథింగ్, డీటెయిల్ డ్రాయింగ్స్, సీలింగ్ లేఅవుట్స్ ఏదైనా కానీ మీరు డ్రా చేయగలుగుతారు. సో ఫస్ట్ ఈ సెకండ్ క్లాస్లో వచ్చేసి మనం ఫస్ట్ 5 నేర్చుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి 6 to 10. సో అవి మీకు నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. సో మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి ఇది చాలా క్లాసెస్ అనేది యూస్ఫుల్ అవుతాయి. సో అది మా మెయిన్ అజెండా. ఓకే, థ్యాంక్ యూ.